మద్యం మత్తు మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. మద్యం సీసాలో మిగిలిన చివరి చుక్క కేవలం లాస్ట్ సిప్ కోసం ఒక స్నేహితుని హత్య చేసి మిగతా ఇద్దరు కటకటాల పాలయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హత్య చేసిన తన కొడుకుని కాపాడుకోకుండా ఆ తల్లి పోలీసులకు పట్టించడమే ఒక ఆసక్తికర విషయం. ఎస్, నల్గొండ జిల్లాలో ఈ దారుణం జరిగింది. లాస్ట్ సిప్ కోసం ఫ్రెండ్ను హత్య చేశారు. ఫ్రెండ్ని ఇనుప రాడ్తో కొట్టి చంపారు కుర్రాళ్ళు. బొమ్మల రామారం మండలం మేడిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 21న వాగు పక్కన మధు, చరణ్, నవీన్ మందు పార్టీ చేసుకుంటున్నారు. లాస్ట్ సిప్ను తనకు పోయలేదంటూ మధు ఆగ్రహంతో ఊగిపోయాడు. చరణ్, నవీన్పై మధు దాడి చేశాడు. మధుపై తిరిగి చరణ్, నవీన్ దాడి చేశారు. అక్కడికక్కడే మధు మృతి చెందాడు. ఆ తర్వాత డెడ్ బాడీని ముళ్ళ పొదల్లో పడేశారు ఫ్రెండ్స్. 3 రోజుల తర్వాత భయపడి హత్య విషయం ఫ్యామిలీకి చెప్పారు నిందితులు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడితో సహా 2 నిందితులు గతంలో గంజాయి కేసులో నిందితులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కేవలం మద్యం సీసాలో మిగిలిన చివరి చుక్క లాస్ట్ సిప్ కోసం జరిగిన గొడవ ఓ యువకుడి జీవితాన్ని అంతం చేస్తే మరో 2ని కటకటాల పాలు చేసింది. ఇక క్షణికావేశంలో ప్రాణ స్నేహితుల మధ్య మొదలైన చిన్నపాటి తగాదా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మద్యం సీసాలో మిగిలిన చివరి చుక్క కోసం జరిగిన గొడవ ఆ యువకుడి జీవితాన్ని అంతం చేస్తే ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో వెలుగు చూసింది. బొమ్మల రామారం మండలం మేడిపల్లికి చెందిన ఠాగూర్ మధు, గాంధారి చరణ్, అలాగే చిట్ట నవీన్ ముగ్గురు సన్నిహిత మిత్రులు. మంగళవారం అంటే 21వ తేదీన రాత్రి ముగ్గురు కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. గ్రామ శివార్లోని శామీర్పేట వాగు పక్కన ఉన్న ఒక నిర్మానుష్య వెంచర్ను తమ స్థావరంగా ఎంచుకున్నారు. రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కూడా 4 మద్యం సీసాలను ఖాళీ చేశారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో చివరి బాటిల్లో మిగిలిన కొద్దిపాటి మద్యాన్ని అంటే లాస్ట్ డ్రాప్ చరణ్, నవీన్లు కలిసి తాగేశారు. అది గమనించిన మధు తనకు పోయకుండా మీరే ఎలా తాగుతారంటూ గొడవకు దిగాడు. మాట పెరిగి అది పరస్పర దాడుల వరకు వెళ్ళింది. ఆవేశంతో మధు మొదట వారిపై చేయి చేసుకున్నాడు. దాని తర్వాత కోపోద్రిక్తులైన చరణ్, నవీన్లు మధు దాడితో అక్కడే ఉన్న ఒక ఇనుపరాడిని తీసుకొని మధు తలపై బలంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మధు అక్కడక్కడే ప్రాణాలు విడిచాడు. తాము చేసిన పనికి భయపడ్డ నిందితుల మృతదేహానికి ఎవరికీ కనిపించకుండా సమీపంలోని షామీర్పేట వాగులోని కంచె చెట్ల పొదల్లో పడేశారు. హత్య జరిగిన తర్వాత 3 రోజుల పాటు నిందితులు ఏమీ తెలియనట్లు నటించారు. అయితే మధు కనిపించడంతో కుటుంబ సభ్యులు గాలింపు మొదలుపెట్టారు. పాపం పండినట్లుగా పోలీసుల నిఘా, కుటుంబ సభ్యుల ఒత్తిడితో భయపడిన నిందితులు శుక్రవారం తమ కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పారు. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయారు. ఇక నిందితులు ఇచ్చిన సమాచారంతో భువనగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాగు పొదల్లో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మధు మృతదేహాన్ని గుర్తించి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రి తరలించారు. ఈ ముగ్గురిపై గతంలోనూ గంజాయి సేవిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాత గంజాయి కేసులో వీరు నిందితులుగా ఉన్నారని తెలుస్తోంది. సో మొత్తం మీద లక్కీ డ్రాప్ కోసం, లక్కీ సిప్ కోసం ఎంతకు ఒడిగట్టారో అర్థమవుతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లక్కీ డ్రాప్ కోసం జరిగిన గొడవలో స్నేహితుని 2 యువకులు చంపితే ఆ విషయం తెలిసిన ఓ యువకుడి తల్లి వెంటనే కొడుకును కాపాడుకోవాలని చూడకుండా పోలీసులకైతే పట్టించడం ఇక్కడ కోసమేర్పనే చెప్పాలి. ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకి విషయం చెప్పి తన కొడుకును పట్టించడం ద్వారా తను నిందితుడిని పట్టించినట్లయింది. సో ఇది పరిస్థితి. గొడవకు సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు, మృతుడి ఫోటో మనం చూడొచ్చు ఒకసారి. అతను ప్రస్తుతం ఈ గొడవలో హతుడిగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా మేడిపల్లి జరిగిన ఘటనకు సంబంధించి మద్యానికి బానిసలైనటువంటి ఈ వ్యక్తులు ప్రస్తుతం ఈ పార్టీ చేసుకుంటున్న క్రమంలో గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, ఇక్కడ పార్టీ చేసుకుంటున్న క్రమంలో కేవలం చివరి చుక్క అంటే లాస్ట్ సిప్ కోసం, మద్యం కోసం ఎంతలా తెగించారనేది ఈ స్టోరీలో మనకు అర్థమవుతుంది. అసలు నిజంగా సమాజంలో ఏం జరుగుతుంది, మద్యం మత్తులో మృగాలుగా మారి ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తోంది. ఏంటి అసలు వీళ్ళ నేపథ్యం కూడా గంజాయి బ్యాచ్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఎట్లాంటి వివరణ ఇస్తున్నారు? అసలు ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ఎట్లా జరుగుతుంది? పోలీసుల అదుపులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చరణ్, నవీన్, మధు ముగ్గురు కలిసి కూడా మొన్న నైట్ కూర్చొని కూడా తెల్లవారిన దాకా కూడా ముగ్గురు కలిసి 4 ఫుల్ బాటిల్ కూడా తాగారంటే వీరంతా మద్యం
గంజాయికి బానిసయ్యారో అర్థం చేసుకోవచ్చు. తాగిన తర్వాత చివరి సిప్పు కోసం ఏదైతే ఉందో చివరి ఆ లక్కీ డ్రాప్ తనకు పోయలేదనేటువంటి కారణంతో మధు మొదటగా ఈ చరణ్ నవీన్ పై కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన తర్వాత తనపై ఈ విధంగా దాడి చేస్తారంటూ కూడా చరణ్ నవీన్ ఇద్దరు కలిసి కూడా మధుని చితకబాది అక్కడే చంపివేయడం జరిగింది. చంపిన తర్వాత అక్కడే ఉన్నటువంటి పడేసి కూడా వెళ్ళడం జరిగింది. అయినా కానీ 2 రోజులు అవుతున్నా కానీ ఇంకా మధు కనపడకపోవడంతో కూడా ఎవరికి కూడా అనుమానం కూడా రాలేదు. స్నేహితులని కూడా ఈ విధంగా కలిసి వెళ్లారని తెలియడంతో కూడా చివరికి ఆ మధు విధంగా చంపేశామని కూడా ఆ స్నేహితులు చెప్పడంతో ఆ తల్లే ఏకంగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల ఎదుటనే లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా గంజాయికి బానిసై ఉన్నటువంటి వారు, గంజాయి కేసులో కూడా ఉన్నటువంటి వారు అంతా ఆ గ్రామంలో చూసినా కానీ మొత్తం కూడా చెడు వ్యసనాలకు పాల్పడుతూ ఎప్పుడు కూడా ఈ విధంగా మద్యం తాగుతూ ఆవరగా తిరుగుతారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ మొత్తం కూడా తెల్లవార్లు సాగినటువంటి స్నేహితులు కలిసి సాగినటువంటి స్నేహితులు మద్యం మత్తులు ఎక్కువై కూడా ఈ విధంగా చివరి ఆ లక్కీ డ్రాప్ కోసం చివరి సిక్ కోసం ఈ విధంగా ప్రాణాలే తీసుకున్నటువంటి ఘటనలో ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. కానీ ఇది చూస్తుంటే మాత్రం చేస్తుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామనగర్ మండలం మేడిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 3 స్నేహితులు కలిసి పార్టీ పేరుతో కూడా ఈ విధంగా వెళ్ళడం జరిగింది. తరచు కూడా ఈ విధంగానే వెళ్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు. కానీ తాగిన తర్వాత ఈ విధంగా మొత్తం కూడా మద్యం ఎక్కువ కూడా చివరి డ్రాప్ కోసం ఈ విధంగా కొట్లాడుకొని హతమార్చడంతో కూడా ఆ మధు తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఘటన అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో కనపడుతుంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ రమేష్. సో ఇది పరిస్థితి. మేడిపల్లి గ్రామానికి చెందిన మధు, గాంధారి చరణ్, అలాగే ఊట్ల నవీన్ 3 స్నేహితులు. వీరి 3 మద్యానికి బానిసలుగా మారారు. వీరిలో చరణ్ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తుంటే నవీన్ ఆటో నడుపుతున్నాడు. మధు మాత్రం ఏ పని చేయట్లేదు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం మధ్యమత్తులో ఇంటికి వెళ్ళిన చరణ్ మధును హత్య చేసినట్లు తన తల్లితో చెప్పాడు. చంపేసిన తర్వాత చెరువు సమీపంలోని ఇసుక దిబ్బలో ఉన్న గడ్డిలో పాతి పెట్టానంటూ చెప్తున్నాడు. ఈ విషయం తెలియగానే ఆ తల్లి కొడుకును కాపాడుకోవాలని చూడలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. చరణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే మొత్తం విషయం బయటపడింది. ఈ నెల 21న మేడిపల్లి ప్రభుత్వ పాఠశాల వెనుక మధు నవీన్తో కలిసి తాగానని చెప్పాడు. ఆ సమయంలో లక్కీ డ్రాప్ కోసం మధు తమతో వాగ్వాదాన్ని దిగాడని, ఆ కోపంలో రాడ్తో కొట్టడం, మధు అక్కడిక్కడే మరణించాడంటూ చెప్తున్నాడు. విషయం బయటపడకూడదని ఉదయం 4 గంటల సమయంలో షామీర్పేట వాగు వద్దకు తీసుకెళ్లి అక్కడ ఉన్న ఇసుక దిబ్బలో మధు మృతదేహాన్ని పాతిపెట్టినట్టుగా వివరించాడు. ఇక మరోవైపు 2-3 రోజులైన మధు ఇంటికి వెళ్లకుండా బయట తిరగడం అలవాటు కావడంతో కొడుకు రాకపోయినప్పటికీ అతని తల్లిదండ్రులు పెద్దగా వెతకలేదు. కానీ తన కొడుకు చనిపోయాడని పోలీసులు చెప్పడంతో విషయం తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక పరార్లో ఉన్న మరో నిందితుడు నవీన్ కోసం అయితే ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.